హాయ్ అండి, వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు మనం దొండకాయ వేపుడు చేసుకుందాము. అది కూడా కొబ్బరి కారం వేసుకుని చేసుకుందాము. కొబ్బరి కారానికి కొబ్బరి ముక్కలు, వెల్లుల్లిపాయ, జీలకర్ర, దీంతో పాటు ఒక 3 స్పూన్లు కారం అండి. 3 స్పూన్లు కారం వేసి మనం ప్రిపేర్ చేసుకోవాలి. దొండకాయలు, ఉల్లిపాయ, ఒక మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసుకున్నాను చీరికల కింద, పచ్చిమిర్చి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా మనం కారం ప్రిపేర్ చేసేసుకున్నామండి. దానిలోకి దొండకాయ ముక్కలు వేసేసుకుందాం. వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఇది చిన్న స్పూన్ అండి. చిన్న స్పూన్తో 4 వేస్తున్నాను నేను. మీరు పెద్ద స్పూన్తో ఒక 3 వేసుకుంటే సరిపోతుంది. ఇది మిక్సీ పట్టేసి తీసుకొచ్చేద్దాం. కొబ్బరి కారం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వేపుడు చేసేద్దాము. కళాయి పెట్టానండి. ఇందులో మినప్పప్పు 1 స్పూను, శనగపప్పు 1 స్పూను వేసానండి. వీడియో స్కిప్ అయింది. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఒక ఎండుమిర్చి కూడా వేద్దామండి. ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూను ఉప్పు, దొండకాయ ముక్కలన్నీ వేసాను. ఒక 1/2 కేజీ దొండకాయలు తీసుకున్నానండి. మగ్గటానికి ఒక 5 మినిట్స్ పడుతుంది. ఇంకా 2 మినిట్స్ పడుతుందండి. కొబ్బరి కారం వేసేస్తున్నానండి.
ఇంకొక 2 మినిట్స్ పడుతుంది. అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. స్టవ్ కట్టేస్తున్నాను. దొండకాయ ఫ్రై అండి, అది కొబ్బరి కారం వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. కొబ్బరి కారం ఒక పావు చెక్క కొబ్బరి ముక్కలు వేసుకుని, ఒక స్పూన్ జీలకర్ర, ఒక మీడియం సైజ్ వెల్లుల్లిపాయ రేకలు వేసుకున్నానండి. 3 స్పూన్ల కారం. చాలా చాలా ఏ ఫ్రైలో కన్నా వేసుకోవచ్చండి, బాగుంటుంది. తప్పనిసరిగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన, సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.